బాలా ఇంకా 2 రోజుల్లోపు ఫ్లైట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తను ఇచ్చిన మాటని నెరవేర్చాలనుకుంటున్నాడా? వాడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా పాటిస్తాడు. మీరు ఈ కేసుని తిరిగి ఓపెన్ చేయండి. అది సూసైడ్ కాదు, మర్డర్ అని నిరూపించండి. నేను నీకు మాటేస్తున్నాను ఏసీపీ, నేనే స్వయంగా వచ్చి సరెండర్ అవుతాను. ఓకే సార్. ఆ బాలాని ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్గా కస్టడీకి తీసుకు. లేదు దయ్యా, బాలా వాడ కూతురి ఆఖరి కర్మలన్నీ చెయ్యని. బాలా ప్రాణానికి అపాయం ఉంది. మనం ఇంతవరకు హై కేసులో ఉన్న ఏ హంతకుణ్ణి పట్టుకోవాలనుకున్నా ఒకటి ఆ హంతకుణ్ణి చంపేస్తున్నారు, లేకపోతే అతనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. జితేన్, ఓ నో, ఏమైంది? నీ గ్రూపులో ఇంకా ఎవరెవరైతే ఉన్నారు? దీనికి సమాధానం మీరు నా నుంచి తెలుసుకోలేరు సార్. సార్, వీడు చనిపోయాడు. మనకి సంబంధించినంత వరకు బాలా ఒక ముఖ్యమైన మనిషి. వాడి ప్రాణాలకి ప్రమాదం రాకూడదు. హలో, వాట్? సరే, మేము వెంటనే వస్తున్నాము. ఏమైంది? సార్, అడవి భాగం దారిలో ఉన్న రోడ్లో కాల్చి పడేశారంట. సార్, చనిపోయిన వ్యక్తి పేరు ఆకాష్ కుమార్. ఈరోజు ఆయన ఒక పెద్ద ఆయిల్ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వెళ్లారు. దాని గురించి చాలా డిస్కషన్స్ వెళ్తున్నాయి. డ్రైవర్ నువ్వే కదా? అవును సార్. ఇవన్నీ జరిగినప్పుడు బండి డ్రైవింగ్లో ఉందా? సార్, బండి ఒక 70 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తోంది. అలాగే ఈయన ఆకాష్ గారి బాడీ గార్డ్. అద్దం పగిలిన శబ్దం వినగానే ఈయన బ్రేక్ వేయమన్నారు. నేను వెంటనే బ్రేక్ వేశాను సార్. అవును సార్. సరే, బుల్లెట్ షూటింగ్ అయినప్పుడు పక్కన ఎవరైనా ఉన్న వాళ్ళని చూసావా? లేదు సార్, కనిపించే దూరం వరకు ఎవరు లేరు సార్. కరెక్ట్గా గురిపెట్టి కాల్చాడు దయ్యా. పర్ఫెక్ట్ టైమింగ్. బుల్లెట్ గుండె నుంచి బయటకు వచ్చింది సార్. క్లియర్ ఎగ్జిట్ ఉంది వెనకాల. బండి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు రన్నింగ్ లో ఉండగా టార్గెట్ చేస్తున్నాడంటే సరిగ్గా గుండెకి గురి పెట్టాడు. అది చాలా కష్టం సార్. ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్ పని అయి ఉంటుంది. అదే ఆ డ్రైవర్ చెప్పాడు కదా, హఠాత్తుగా సౌండ్ వచ్చింది, అద్దం విరిగిపోయింది, వెంటనే బ్రేక్ వేశారన్నాడు. అంత స్పీడ్లో బ్రేక్ కొట్టగానే బండి బాగా స్కిడ్ అయింది. సార్, బ్రేక్ ఇక్కడే కొట్టారు. అలా అయితే బుల్లెట్ తగిలేటప్పుడు ఖచ్చితంగా బండి వెనకే ఉండుంటుంది. అలా అయితే ఆకాష్కి బుల్లెట్ తగిలిన సమయంలో అతని బండి ఈ చోటు ఉండుంటుంది. ఆయన వెనక సీట్లోనే కూర్చున్నారు. అంటే ఇలా. సార్, బండి లెఫ్ట్ సైడ్ అద్దమే పగిలిపోయింది. అలాగైతే హంతకుడు అదిగో ఆ లెఫ్ట్ సైడ్ నుంచే షూట్ చేస్తుంటాడు. ఈ ఎగ్జిట్ ఉంది కదా, తగిలిన దానికంటే కింద బయటకు వచ్చింది. సో ఈ యాంగిల్లో చూసినప్పుడు బుల్లెట్ పైనుంచే వచ్చుండాలి. వెనకాల పొదలుగా ఉన్నాయి. ఒకవేళ అక్కడ కూర్చొని వాడు షూట్ చేసుండొచ్చు. ఫ్రెడీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను అడిగినప్పుడు పొజిషన్ ఇవ్వు. ఓకే? ఇక్కడ నుంచి అంత క్లియర్ షాట్ దొరకదు. కొంచెం పైకి వెళదాం. ఏయ్, ఏం చేస్తున్నావు? జాగ్రత్త. అసలు ఏం చేస్తున్నావు? చెట్టు పడిపోతుంది. సార్, చెట్టు మీద ఎక్కుతున్నాను. అరే, ఇందులో బ్రాంచెస్ లేవు, ఏమీ లేవు. ఎక్కేం చేస్తావు? సరే సార్. పంకజ్, దీనిపైకెక్కు. చూసి జాగ్రత్త. ఎక్కు. అక్కడి నుంచి చూస్తే ఫ్రెడీ కనిపిస్తున్నాడా? ఫ్రెడీ కనిపిస్తున్నా సార్. లైట్ కొట్టి చూడు. ఫ్రెడీ సార్. సార్, అదే ఆకాశ్ సార్ లాగా పొజిషన్ తీసుకుని కూర్చోండి. అరే, ఏంట్రా ఇది? సార్, క్లియర్ షాట్. పొజిషన్ కరెక్ట్ గా ఉంది. చాలా పక్కగా ఉంది సార్. సార్, స్నైపర్ గన్ షెడ్ ఒకసారి చూడండి.
అయితే ఆ హంతకుడు కారు వచ్చేంత వరకు ఇక్కడ ఎదురు చూశాడనమాట. సరైన సమయంలో షూట్ చేశాడు. సార్, ఆ హంతకుడి చూపు చాలా షార్ప్గా ఉంది. లేదు పూర్వి, దీన్ని చూడండి. ఈ ఐ డ్రాప్స్ ఇది ఇక్కడ పడుంది. బహుశా ఆ హంతకుడిదై ఉంటుంది. అరే సార్, నేను కిందకు దిగచ్చా? మరి అక్కడేం చేస్తావు? కిందకి రా. ఆ హంతకుడు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్గానే ఉండాలి. నాకు తెలిసి చాలా ఏళ్ళుగా ఈ పని చేస్తున్నట్టున్నాడు. గురి పెట్టి పెట్టి కంటి చూపు వీకైనట్టుంది. అందుకే చూపు క్లియర్గా ఉండాలని డ్రాప్స్ వాడాడు. ఇదేంటి సార్? ఫ్రెష్ కాంటాక్ట్. వీటిని కంట్లో పోసుకుంటే చాలా దూరం స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెష్ కాంటాక్ట్ అంటే తనని చూపించే దారి మనకి ఇదేనమాట. కిల్లర్ మనకిచ్చిన క్లూ ఇది. సార్ చెప్పు ఫ్రెడీ. సార్, ఆ ఐ డ్రాప్స్ బాక్స్ యొక్క బ్యాచ్ నెంబర్ తెలుసుకున్నాం సార్. ఏం తెలిసింది? ఆ బ్యాచ్ నెంబర్ చూస్తుంటే సిటీలో 3 వాటికి అది డెలివరీ అయింది సార్. మెడికల్ షాప్లకు వెళ్ళి చెక్ చేస్తే దీని గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది సార్. గుడ్. అందులో చూడండి సార్, 45 మంది ఉన్నారు, కానీ ఒక కస్టమర్ విచిత్రంగా ఉన్నారు. నితిన్. ఎస్ సార్, నితిన్, ఎక్స్ ఆఫీసర్ స్పెషల్ ఫోర్స్లో. ఇంకా సార్, తనొక ఎక్స్పర్ట్ స్నైపర్ కూడా. అలాగే వీడు ఫ్రెష్ కాంటాక్ట్ ఐ డ్రాప్స్ని యూజ్ చేశాడు. మనం వెతికేవాడు వీడే అయి ఉండాలి. నితిన్ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్, ఎక్స్పోర్ట్ స్నైపర్. తర్వాత వాడి ఐ డ్రాప్స్ క్రైమ్ సీన్లోంచి దొరికాయి. అభిజిత్, చెప్పు. స్నైపర్ గన్. ఇదేంటిది? ఎవరు మీరు? మీరంతా ఎవరు లోపలికి ఎలా వచ్చారు? మేమందరూ సిఐడి ఆఫీసర్స్. సిఐడినా? ఏంటి విషయం ఏంటి? ఈరోజు ఉదయం కాబ్లీ రోడ్లో ఆకాష్ అనే వ్యక్తిని ఎవరో షూట్ చేసి హత్య చేశారు. కానీ దానికి నాకు సంబంధం ఏంటి? ఆ బండి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. కానీ ఈ కేసులో అంత వేగంగా వెళ్తున్న కారులో ఉన్న వ్యక్తిని స్నైపర్ గన్తో కాల్చడం జరిగింది. ఆ స్నైపర్ గన్ ఇప్పుడు మీ దగ్గర ఉంది. అయితే ఆ ఆధారంతో ఆ వ్యక్తిని నేనే చంపానంటున్నారా? ఖచ్చితంగా ఇది ఒక ఎక్స్పర్ట్ పని అయ్యి ఉంటుంది సార్. మీరు ఒక ట్రైన్డ్ స్నైపర్. ట్రైన్ స్నైపర్ గా చాలా మంది ఉన్నారు కదా, మా అన్నయ్య మాత్రమే కాదుగా. కాజల్, ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉండొచ్చు సార్, కానీ ప్రతి ఎక్స్పర్టు ఈ ఐ డ్రాప్స్ వాడరు కదా. మాకిది అక్కడ దొరికింది. ఏ ప్రదేశం నుంచి అయితే మీరు కాల్చారో అక్కడ దొరికింది. ఈ ఐ డ్రాప్ ఆ బ్యాచ్ది. ఈ ఐ డ్రాప్ని మీరే కొన్నారు ఆర్కే మెడికల్ స్టోర్ నుండి. ఇప్పుడు మీరేమంటారు? ఈ ఐ డ్రాప్స్ మీది కాదా? నేను ఈ ఐ డ్రాప్స్ యూజ్ చేయడం నిజమే, కానీ నేనెవరిని చంపలేదు సార్. నేను ఆ రోజు పూర్తిగా ఇంట్లో చూడండి. ఉన్నాను. కాల్చిన బుల్లెట్ షెల్ మాకు దొరికింది. ఇక్కడేమో రైఫిల్ ఉంది. మీకు ఆ బుల్లెట్ షెల్కి చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఐ డ్రాప్స్ మీది కాకపోతే మరి మీ ఐ డ్రాప్స్ ఎక్కడున్నాయి సార్? కాస్త దాన్ని నాకు చూపిస్తారా? సార్, వి క్యాన్ అండర్స్టాండ్, కానీ మీరు మీ డ్యూటీనే చేస్తున్నారు. కానీ నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను, మా అన్నయ్య అయితే అలా చేసేవారే కాదు. ఇలా చూడండి మ్యామ్, అది అది నిజమే. ఇవన్నీ నేనే చేశాను, కానీ ఎలాగో తెలీదు. ఒకవేళ నాకు పిచ్చి పట్టినట్టుంది. నాకే అర్థం కావట్లేదు. కొన్నిసార్లు నాకేమనిపిస్తుందంటే ఏదో ఆత్మ నన్ను ఆవరించినట్టు. ఆ దుష్ట ఆత్మ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నాకు ఒకే ఒక మార్గమే కనిపించింది. అయ్యో అన్నయ్య. ఇలా చూడండి, మీకు నేను నచ్చ చెప్పలేదు. నాకు అర్థమవుతోంది
మాట్లాడడానికి ఇది ఒక సరైన సమయం కాదు అని. కానీ మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది సూసైడ్ నోట్. ఇందులో ఏం చెప్పడానికి వస్తున్నారు? మీరు కాస్త చూసి చెప్పండి. తెలియలేదు సార్, సడన్ గా ఆయనకి ఏమైందనేది. ఆయనకి ఈ మధ్య జ్ఞాపక శక్తి బాగా తగ్గింది. ఏం జరుగుతుందేమో తెలియడం లేదు. కొద్ది రోజులుగా మా అన్నయ్య నిద్ర కూడా సరిగ్గా పోలేదు. ఆయన కళ్ళు ఎప్పుడు మండుతున్నాయని చెప్పేవారు. అందుకే ఆయన ఐ డ్రాప్ వేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత సార్, ఈ రోజు ఆయన న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త ఆకాష్ హత్య చేయబడ్డారు. ఆయన కారులో వెళ్తున్నప్పుడు తెలియని వ్యక్తులు ఈ పని చేశారు. అనయ్య, టీ తీసుకురమ్మంటారా? అనయ్య, ఇందులో ఆశ్చర్యం ఏంటంటే బుల్లెట్ ని చాలా దూరం నుంచి షూట్ చేశారు. లాంగ్ డిస్టెన్స్ రైఫిల్. 100 మీటర్. వెహికల్ స్పీడ్ 80 km/h. యాంగిల్ ఆఫ్ ట్రెజెక్టరీ 65 degrees. అన్నయ్య, మీరు డీటెయిల్స్ ని కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు అక్కడే ఉన్నట్టు అన్నయ్య. ఒకవేళ అక్కడే ఉన్నాను. నితిన్ కాజల్తో చెప్పిందంతా నిజమే. ఆ సమయంలో అతను అక్కడే ఉన్నాడు. ఆకాష్ని హత్య చేసింది అతనే. కానీ ఆయన మళ్ళీ ఒకే విషయం చెప్పారు, హత్య చేయలేదని. ఇంట్లో ఉన్నానన్నారు. లేదు, అలా ఉండే అవకాశం లేదు. అతని షూలో ఉన్న ఆ మట్టి ఉంది చూసారు, అది చెట్టు కింద ఉన్న మట్టే. సరిగ్గా అతను కూర్చున్న చెట్టు కిందది రెండవ పెద్ద ఎవిడెన్స్. ఆ షెల్, హంతకుడి ఆ షెల్ నితిన్ గన్లో నుంచే షూట్ చేయబడింది. హా, మనం ఆ ఐ డ్రాప్స్ని చూపించిన వెంటనే ఆయనకు తెలిసింది హత్యను ఆయనే చేశారని. కానీ అబద్ధం చెప్పాడు. ఆ నిజాన్ని అతను అంగీకరించలేకపోతున్నాడు. లోపలికెళ్ళి తన్ను తాను షూట్ చేసుకున్నాడు. డాక్టర్ సార్, ఒక వ్యక్తి హత్య చేసిన విషయము మర్చిపోయినట్టున్నాడు. ఎలా సాధ్యం? అది నేను చెప్తాను. ఆకాశ బండి అటు వెళుతుందని నితిన్కి తెలిసింది. దానికోసం వాడు అక్కడ కూర్చొని ఈ బండి కోసం వెయిట్ చేస్తున్నాడు. దాక్కొని ఆకాష్ని షూట్ చేయటం కోసం ఇదంతా పక్కాగా ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ప్రకారం ఆకాష్ని షూట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా ఒక మనిషి ఎలా మర్చిపోతాడు? బాస్, నాకేమనిపిస్తుందంటే ఇది పోస్ట్ డ్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, PTSD. అవును సార్, బహుశా అతని హిస్టరీలో లాంటిది జరుగుండొచ్చు. అందుకే టెన్షన్ పడుతూ ఉన్నట్టున్నారేమో. అతని నిద్రలో కూడా ప్రాబ్లం ఉంది. ఇలా చూడు, PTSDలో ఇటువంటి విషయం నేను ఎప్పుడూ వినలేదు. హత్య చేసి మర్చిపోతాడని. లేదు. ఒకవేళ సార్ మర్చిపోయిండ్రేమో. ఎవరైనా తన జ్ఞాపకాల్ని బలవంతంగా డిలీట్ చేసుంటారేమో. అంటే అర్థం? అలా అయితే హిప్నాసిస్, అలా లేకపోతే మైండ్ కంట్రోల్, అలా లేకపోతే వేరే ఉంటుంది. అవును సార్, ఇలాంటి విషయాల్ని ఒక వ్యక్తి ఎలా మర్చిపోగలడు? ఏంటి సోలంకి, అలా జరగడానికి ఛాన్స్ ఉందా? బాస్, ఇప్పుడు నేను కాస్త కన్ఫ్యూజ్ గా ఉన్నాను. ఒక పని చేద్దాం, నేను నితిన్ విశ్రాని బాగా ఎగ్జామిన్ చేస్తాను, తర్వాత చెప్తాను. అదేంటిది సార్ విశ్రా? పంకజ్, లోపలుండే ఆర్గాన్స్ అన్ని పూర్తిగా చెక్ చేయడం. కొన్నిసార్లు బయట నుంచి చూసినప్పుడు అన్ని సరిగ్గానే ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అదే ఆ ప్రదేశం అంతా పూర్తిగా జరిగిందేంటో చెప్తుంది. ఒక్కసారి చెక్ చేద్దాం, ఆ తర్వాత అందులో ఉన్న భూతం సంగతి తేలుద్దాం. ఇదిగోమ్మా, దీన్ని భుజం మీద పెట్టుకో. 3 సార్లు తిరిగి రామ్మా. ఈ అమ్మాయిని అనుకుంటే చాలా బాధగా ఉంది. నితిన్ బాడీ కోసం ఒక్కరోజు కూడా వెయిట్ చేయడానికి తను సిద్ధంగా లేదు. అందుకే డాక్టర్ సార్ కూడా బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు దయ్యా. తన ఇంటర్నల్ ఆర్గన్ కోసమే కదా పనిచేశారు. విషయాలు తెలిస్తే బాగుంటాయి, కానీ అతను లాంటి ఒక తెలివైన వ్యక్తి ఇలాంటి పరిస్థితికి ఎలా దిగజారారో తెలీదు. ఇది కాజల్ కోరిక. నితిన్ అంత్యక్రియలు తనే చెయ్యాలన్నది. సార్, అతనికి చెల్లి తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు సార్.
త్వరగా కిందకి రా, అసలు ఏం చేస్తున్నావు? Shit. చెప్పుదయ్యా. అభిజిత్, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇది ఈ లిఫ్ట్ వస్తేనే కదరా నేను ఇంటికి వెళ్ళగలను. ఈ లిఫ్ట్ రావట్లేదు. ఏం చేస్తున్నాను దయ్యా? హలో అభిజిత్, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. మాటలో లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్కి ఎంతసేపు చేశాను కదా, అందుకే కాస్త టెన్షన్ ఎక్కువైంది. అరే ఏంటిది లిఫ్ట్? హలో, ఏయ్, నేను మాట్లాడేది వినిపిస్తోందా? అది ఇప్పుడు నేను లిఫ్ట్లో ఉన్నాను, అందుకే సరిగ్గా వినిపించట్లేదు. హలో హలో అభిజిత్, హలో 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 దయా. నీ అక్కమ్మ నీ ఫోన్ విరగొడు తుప్పుతాం. హలో దయా, చెప్పు దయా. హలో దయా, వినిపిస్తోంది. హలో హలో హలో. అరే నీకేం కాలేదు కదా? బాగా ఉన్నా. లేదు, నువ్వు చాలా టెన్షన్గా మాట్లాడావు, అందుకే నేనా? నువ్వెందుకు ఇప్పుడు అరుస్తూ ఉన్నావు? నేను అరిచానా? అవును. అది లేదు, ఏదేదో ఒక లేదు, నువ్వు చాలా టెన్షన్గా మాట్లాడావు, అందుకే. నువ్వు ఇలా మాట్లాడి ఎప్పుడు చూడలేదు, అందుకే అడిగా. కొద్దిగా టెన్షన్గా ఉన్నానా? అది కళ్ళలో ఏదో పడింది. అక్కడ నిలబడ్డాం కదా, అప్పటి నుంచి నాకు ఏదో బాగా టెన్షన్ పడుతున్నట్టు బుర్ర పదిలైపోతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చేసానులే. నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? ఏదైనా సమస్య ఉంటే నేను ఇప్పుడు ఇంటికి రానా? వద్దు, అలాంతా ఏం లేదు. సరే, నీకు ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి, సరేనా? నేను కాల్ చేస్తానులే. రండి. అభిజిత్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వీళ్ళు మిస్టర్ అండ్ మిసెస్ కుమార్, కొత్తగా వచ్చారు. నమస్కారం అండి. పక్కనుంది కదా ఫ్లాట్, వీళ్ళే రెంట్కి తీసుకున్నారు. అలాగా? మీకు ఎప్పుడే హెల్ప్ కావాలనుకున్నా నన్ను వచ్చి అడగండి, సరేనా? ఖచ్చితంగా సరే, తప్పకుండా సార్. వెళ్ళండి. ఓకే సార్. ఏ పంకజ్, ఇలాంటి చలిలో అది రాత్రిపూట ఈ బజ్జీలు తింటే చాలా సూపర్ గా ఉంటుంది, ఏమంటావు? అరే సార్, ఇది 13వ బజ్జీ సార్, ఎక్కువ తినకండి. ఇంట్లో మీకోసం వంట చేసి ఉంటారు కదా, వైఫ్ బాగా టెన్షన్ అయిపోతారు. నువ్వేమనుకుంటున్నావు? వైఫ్ అని చూస్తే భయం అనుకుంటున్నావా? అవును. ఇది మీకు భయం లేదని చెప్పండి చూద్దాం. మీరే సార్ మ్యాన్. నేను నా భార్యకి భయపడతాను అని అనుకుంటున్నావా? అది నువ్వు సరిగ్గానే చెప్పావు, అది నిజం. సార్, అది అభిజిత్ సార్ బండే కదా సార్? అభిజిత్ సార్, అరే, అరే నిన్న ఎక్కడ ఉండే? బండిది త్వరగా పోనీ. అభిజిత్ సార్, ఆగండి. అరే సార్, ఆగండి సార్, మిమ్మల్ని. అభిజిత్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని సార్.
ఏమైందిరా? ఏంటి దెబ్బలంతా? యాక్సిడెంట్ సార్, యాక్సిడెంటా? ఎప్పుడు ఎలా జరిగింది? సార్ మీరే కదా సార్ యాక్సిడెంట్ చేసింది? ఏంటి? మీకేంటి సరదాగా ఉందా ఏంటిది? నేను ఎందుకు అలా చేస్తాను రా? సార్ ఆ, పూర్వి, సార్ అభిజిత్ సార్ బండిలో రైట్ సైడు స్క్రాచెస్ ఉన్నాయి సార్. వాట్? నమ్ముతున్నారా సార్? నేను చెప్పాను కదా ఆ అభిసారే కారు యాక్సిడెంట్ చేశారు మా ఇద్దరిని. ఏమంటూ నేనే గుర్తుతాను. ఏంటి సార్ తెలియనట్టు అడుగుతున్నారు? మీరే సార్ నిన్న రాత్రి మమ్మల్ని ఢీ కొట్టి వెళ్ళారు. నాకేం జరుగుతుందని తెలియడం లేదు సార్. నాలో ఏదో ఒకటి పరిగెడుతుంది సార్. సార్ నేను అసలు కారు తీసుకుని బయటికి వెళ్ళలేదు సార్. అలాంటప్పుడు నేను అభిజిత్, నీకు ఆరోగ్యం బాలేనట్టుంది. నిన్న ఫోన్లో కూడా నువ్వు చెప్పావు కదా, ఏదో ఫీవర్ వచ్చినట్టుంది అని. ఏమంటున్నావురా? అవునది నాకు బాగా అర్థమయ్యింది. ఆ నితిన్ ఆత్మ నాలో పూనుకుంది. అసలు నువ్వేం చెప్తున్నావు అభిజిత్? అవును సార్, ఆ రోజు నేను ఆ నితిన్ని కాల్చినప్పుడు ఆ బయలులో ఉన్నాను కదా, అప్పటి నుంచే నాలో ఏదో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి సార్. అంటే సరిగ్గా నిద్ర పట్టలేదు, టయర్డ్గా ఉంది, కళ్ళు మండుతున్నాయని చెప్పావు కదా. అవునంతే. అది అప్పుడప్పుడు అన్ని రెండుగా కనిపిస్తున్నాయి. నాకేం అర్థం కావడం లేదు. నేను అసలు ఎప్పుడు రాత్రిపూట కారు తీసుకుని వెళ్ళాను, అలాగే తిరిగి ఎప్పుడు వచ్చాను, అసలు ఏమి నాకు ఏమి తెలియడం లేదు. కానీ కారులో ఢీ కొట్టనంటున్నారు. ఇదే విధంగా కదా నితిన్ విషయంలో కూడా జరిగింది. ఆకాష్ని ఎలా చంపాడో వాడికి కూడా గుర్తులేదే. అభిజిత్, హఠాత్తుగా నీకేమైందయ్యా? అది హఠాత్తుగా నా కంట్రోల్లోనే లేను సార్, కోల్పోయాను సార్. నేను ఎప్పుడు ఏం చేస్తున్నానని నాకే తెలియడం లేదు సార్. నా బాడీ మైండ్ ఏది నా కంట్రోల్లో లేదు సార్. సార్ నాకేదో జరుగుతుంది సార్. ప్లీజ్ సార్, క్షమించండి సార్, నాకేమీ అర్థం కావడం లేదు సార్. నన్ను మీరు లాకర్లో పడేయండి సార్, అది కరెక్ట్గా ఉంటుంది. నన్ను లాకర్లో అసలు పడేయండి ఏం ప్లీజ్. మాట్లాడుతున్నావు అభిజిత్? మేము ఎలాగా నిన్ను రూమ్లో లాక్ చేసి పెట్టమంటావు? సార్ కావాలంటే మనం సార్ మీద ఒక కెమెరా సెట్ చేద్దామా? కెమెరానా? అవును సార్. సార్ లేటెస్ట్ ఫ్లై క్యామ్ ఉంది, దాన్ని మనం షర్ట్లో ఫిక్స్ చేయొచ్చు సార్. తర్వాత దాని మొత్తం ఫుటేజ్ ఇంటర్నెట్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. మనం దాన్ని ఎక్కడి నుంచైనా చూడొచ్చు. సరే, అలాగే చేసేద్దాం అభిజిత్. నీ డ్రెస్సులో ఆ కెమెరాని ఫిక్స్ చేద్దామంటావా? అది నువ్వే చెప్పాలి. అరే ఎందుకు అడుగుతున్నారు? మీరు చెయ్యండి. 24 అవర్స్ కూడా కెమెరా ఆన్లోనే ఉండాలి. అప్పుడే మనం మానిటర్ చేసి అది ఏంటి అనేది మనం కనిపెట్టగలం. అర్థమైందా? నువ్వు భయపడొద్దు, నీకేం అవ్వదు. దేని గురించి నువ్వు ఆలోచించదు అభిజిత్. కమాన్ కమాన్, యు ఆర్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? తెలియగా చేశానంటున్నారు కదా, వదలండి సార్, మరేం పర్లేదు.
ఒకవేళ వాడు నిద్రపోయాడా? పూర్వి నువ్వెళ్ళు. మాటి తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ముఖ్యంగా కావాలి. రే మావా, సారీరా, నాకోసం నువ్వు వాచ్మెన్ పని చేసావు. నువ్వు ఈరోజు కాస్త రెస్ట్ తీసుకో, ఓకేనా? లేదు అభిజిత్, ఈరోజు దానికి అవకాశం లేదు. బాల ఈరోజు ముంబైకి వస్తున్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకోవాలి. ఇంకాసేపట్లో మనం అక్కడికి వెళ్ళి చేరుకుంటాం. పూర్వి, వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి మనం అక్కడికి వస్తున్నామని. ఓకే సార్. సో అక్కడ సెక్యూరిటీ రెడీ. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు ప్లాన్. మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఇలా సెక్యూరిటీ ప్లానింగ్ అంతా చేశారంటే మీరు నన్ను కాపాడగలరని అనుకుంటున్నారా? ఆ ఐ ప్లాన్ మీకన్నా 10 రేట్లు ఉంటుంది. నన్ను చంపడానికి వాడు ఎంత దూరమైనా వెళ్తాడు, తప్పకుండా చేస్తాడు. మేం కూడా మిమ్మల్ని కాపాడడానికి ఏమైనా చేస్తాం, కానీ మీకేమీ కానివ్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కదా, ఇప్పుడది మా టర్న్. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను చూడడానికి నేను వస్తున్నాను. దేనికి? నీకు ఒక విషయం చెప్పడానికి. నితిన్కి ఏం జరిగిందో అభిజిత్కి ఈరోజు అదే జరిగింది. ఏమైంది సార్? ఇద్దరికి ఒకేలాంటి డ్రగ్ నే ఇచ్చారు. అది మనిషి మెదడుని బాగా కంట్రోల్ చేస్తుంది. దాదాపు బొమ్మలాగానే. ఇక వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఏం చెప్పినా చేస్తారు. హత్యని కూడానా? అవును, హత్య, దోపిడీ ఏదైనా చేయొచ్చు. ఏంటి డ్రగ్ అది? ఏంటది? అది ఒక రకమైన తెల్లటి పచ్చ పువ్వులో నుంచి వస్తుంది. ఆ ఫ్లవరు కొలంబియాలోనే పూస్తుంది. అక్కడ ఉండే వాళ్ళు దీన్ని డెబిల్స్ బ్రెత్ అంటారు. నేను ఇంతవరకు ఇటువంటి పేరు ఎప్పుడు వినలేదు. సార్, దానికి ఇంకో పేరుంది, జోంబీ డ్రగ్. కానీ అది చాలా రేర్ సార్. అది దొరకడం చాలా కష్టం. కానీ నాకు దొరికింది బాస్. నితిన్ బాడీలో నుంచి ఎవరో ఒకరికి ఆ డ్రగ్ తప్పకుండా దొరికింది. దాన్ని నితిన్ మీద ప్రయోగించారు. ఈ విధంగానే అభిజిత్ మీద కూడా యూజ్ చేస్తుంటారు. సార్, అది డ్రగ్ ఎవరి మీద వాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి తెలుసుంటుంది కదా సార్. అలాంటప్పుడు అభిజిత్ సార్ బాడీ మీద ఇది ఎలా వచ్చింటుంది? అది కనిపెట్టలేం బాస్. అది పౌడర్ లాగా ఉంటుంది. దానికి ఎటువంటి కలర్ ఉండదు, ఎటువంటి రంగు ఉండదు, ఎటువంటి రూపము ఉండదు. దాన్ని ఎదురుగా ఉన్న వ్యక్తి పైన ఇలా ఊదారంటే చాలు, నిమిషంలో అంతా మారిపోతుంది. మై గాడ్! అప్పుడు ఇమీడియట్ గా దాన్ని మనం కనిపెట్టాలి. ఎవరది? వాడికి ఆ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది? నితిన్ తర్వాత అభిజిత్. ఎందుకని వాళ్ళిద్దరి ముఖం మీద స్ప్రే చేయాలి? ఖచ్చితంగా వాడు అభిజిత్ని పెట్టుకొని ఒక పెద్ద తప్పు చేస్తాడనుకో. రండి. ఏంటేమైనా పనా? అభిజిత్, ఫోన్ తీసి మాట్లాడు. సరే, నేను లండన్ నుంచి ట్రై చేస్తున్నా. అసలు ఫోన్ తీయడం లేదు సార్. బాడీ క్యామ్ చెక్ చేయి. వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది కదా. సార్, అతను డ్రైవింగ్ లో ఉన్నారు సార్. ఏంటది? బండి తోలుతున్నాడా? చివరిగా ఒకసారి చూసుకోండి. నన్ను క్షమించమ్మా, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను కాపాడలేకపోయాను.
Oh my God! హలో సార్, ఇలా చూడు దయా, అభిజిత్ ఇప్పుడు శ్మశానానికే వస్తున్నాడు. నువ్వెక్కడున్నావు? నేను కూడా అక్కడే ఉన్నాను సార్. కానీ అభిజిత్ ఇప్పుడు ఇక్కడికెందుకు వస్తున్నాడు? దయా, అభిజిత్ బాలాని చంపడం కోసం వస్తున్నాడు. ఏంటి? అభిజిత్ కూడా అదే డ్రగ్ ని ఇచ్చారు, నితిన్కిచ్చిందే. దయా, నువ్వు వెంటనే ఏదో ఒకటి చేసి దాన్ని నువ్వు ఆపి తీరాలి. ఖచ్చితంగా చెయ్యి. బాలా ప్రాణాలతో ఉండటం మనకి చాలా ముఖ్యం. ఓకే సార్, మీరు దిగులు పడకండి. బాలకేమీ కాదు. పంకజ్, టోటల్ ఫుటేజ్ రివెండ్ చెయ్యి. ఎవడా డ్రగ్ ఇచ్చాడో వాడు ఏదైనా కనపడుతున్నాడని చూద్దాం. తొందరగా ప్లే చెయ్యి. బాల ప్రాణాలను ఎలాగైనా మనం కాపాడాలి. కానీ ఇక్కడ అందరం మనమే కదా సార్ ఉన్నాం. ఎవరు సార్ హత్య చేస్తారు? అభిజిత్. ఏంటి? ఏ డ్రగ్నైతే జిత్తునికి ఇచ్చారో అదే డ్రగ్నే అభిజిత్ కూడా ఇచ్చారు. ఇప్పుడు బాలాని చంపడానికి పంపించారు. ఇప్పుడు అభిజిత్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సార్, ఇప్పుడేం చేద్దాం? అభిజిత్ని ఎలాగైనా అడ్డుకుని బాలాని మనం ఎలాగైనా కాపాడి తీరాలి. అభిజిత్ గనక కంట్రోల్కి రాకుంటే అప్పుడు షూట్ హిమ్. పాస్ చేయి. ఇప్పుడు ప్లే చేయి. సార్, ఇతను నేను ఇంతకుముందు ఎక్కడ చూశాను సార్. ఎవడాడు? వీణ్ణి నువ్వెక్కడ చూసావు? చెప్పండి సార్. దయా, అభిజిత్ అక్కడికి వచ్చాడా? లేదు సార్, ఇంకా అతను ఈ చోటుకు రాలేదు. సార్, అభిజిత్ వచ్చాడు. అభిజిత్ ఆగు. ఆగమని చెప్తున్నాను కదా. అభిజిత్! రేయ్! వద్దు. అభిజిత్! సార్, నితిన్ చెల్లి దగ్గర అతని ఫోటో చూపించాను సార్. తనేం చెప్పిందంటే అతని పేరు దర్శన్ అంట. జస్ట్ 2 రోజుల క్రితమే అభిజిత్ సార్ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యారంట. పంకజ్, ఇది చూడు. ఇలా చూడు దర్శన్. దర్శన్, నువ్వు భయపడద్దు. నీకేం కాదు. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఆ విషయం ఏంటి చెప్పు. నేను ఐకాలోనే పనిచేస్తున్నాను.
ఆకాష్ని ఎందుకని చంపాలనుకున్నావు? బిజినెస్ సార్, ఐ బిజినెస్. ఎవరో ఆకాష్ని చంపడానికి డబ్బులు ఇచ్చారు. ఆకాష్ తర్వాత నితిన్ బాలాని చంపాలనుకున్నాడు. కానీ నితిన్ అందులో ఫెయిల్ అయ్యాడు. నితిన్ ఫెయిల్ అయిపోయాడు, అందుకని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడు నితిన్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడో నువ్వు అప్పుడు అభిజిత్ని వెతుక్కున్నావు. నితిన్కి బదులుగా హెల్ప్ కావాలా? బాలాని చంపించటానికి. దర్శన్, కరెక్ట్గా చెప్పు, ఎవరతను? ఎవరా మాస్టర్ మైండ్? ఎవరా ఆయి? తొందరగా చెప్పు. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? నీకు ఇటువంటి ఆర్డర్ ఎవరిచ్చారు? చెప్పు దర్శన్. దర్శన్, నువ్వు బానే ఉన్నావుగా? బానే ఉన్నాను. ఏం చేయమంటావు? నేను ఒకరిని చంపడానికి ఎలా వెళ్ళానో నాకే తెలియడం లేదు. పైగా నిన్ను కొట్టానంటున్నావు. అరే నువ్వొకడివి, నేను కూడా నీపై అటాక్ చేశాను. అసలు అటాక్ ఎందుకు చేసావురా? నన్ను ఎక్కడే కాల్చి పడేసి ఉండొచ్చుగా. నువ్వు నీ పని చేస్తే సరిపోయి ఉండేది కదరా. అప్పుడే మొత్తం పని అయిపోయి ఉండేది. నిన్ను పిచ్చి వల్ల చేశాను. అభిజిత్, నీ మైండ్లో ఎటువంటి భూతమో లేదు. నిన్ను అక్కడ కంట్రోల్ చేసింది ఒక డ్రగ్. ఎస్, డెవిల్ బ్రెత్ దాని పేరు. అవును సార్, అతి త్వరలోనే ఈ కథని మనం ముగించి తీరాల్సిందే సార్. యా, ఎందుకంటే ఈ డ్రగ్ ఇంకా ఎంతమందిని అలా బలి తీసుకుంటుందో ఎవరికి తెలీదు. పంకజ్, వెళ్ళి బాలాన్ని తీసుకురా. బాలా, నీ మీద మా ఆఫీసర్ ఒకతను అటాక్ చేశాడు. అతను ఎందుకు అటువంటి పని చేశాడని అతనికి తెలీదు, నాకు కూడా తెలీదు. కానీ అది నీకు బాగా తెలుసు. ఇక్కడేం జరుగుతుందో చెప్పు. ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే ఆ అయ్యనే పేరువాడు ఎవడు? ఐ గురించి డీటెయిల్స్ ఎవరు చెప్పలేరు సార్. నాకు తెలిసినలా ఒకటే సార్, అదేంటంటే మిగతా క్రిమినల్ టీం నుంచి ఇది డిఫరెంట్ అయింది. దాదాపు అది ఆక్టోపస్ లాంటిది. అంతే, 8 చేతుల వాడా. వాడికి దానికన్నా ఎక్కువే ఉంది. ఈ క్రిమినల్ ఫీల్డ్ ఐ చేయలేని పని అంటూ ఒక్కటి కూడా లేదు. మర్డర్, డ్రగ్స్ ఇలాంటివి ఇంకెన్నో అన్నీ చేస్తాడు. నితిన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు కావాలని అప్పుడు బొమ్మలా మార్చుకోగలడు. వాళ్ళ మీద ఇలా ప్రయోగించి ఎవరైనా చంపుతారు, లేదంటే వాళ్ళు సూసైడ్ చేసుకునేలా చేస్తారు. వాడు అలాగే చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఏ సెంటిమెంటో చూడడు, అందరినీ చంపేస్తాడు. కొంచెం కూడా వాడికి దయాదాక్షిణాలు లేవు. వాడి మనుషులు ప్రపంచం అంతటా ఉన్నారు. వాడు తలుచుకుంటే ఎవరినైనా చంపగలడు, చంపి వెళ్ళిపోతాడు. కానీ ఒక్క విషయాన్ని మర్చిపోయారు. ఆక్టోపస్కి 8 కాళ్ళు ఉండడం అయితే నిజమే, కానీ బుర్ర ఉన్నది ఒకటే కదా. ఆ చెత్త ఆర్గనైజేషన్లో ఎంతమంది ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, కానీ మాస్టర్ మైండ్ వేసింది ఒక్కడే కదా. మీరు కరెక్ట్గా చెప్పారు సార్. మాస్టర్ మైండ్ ఒక్కడే, కానీ ఆ ఒక్కడే 10 మంది మాస్టర్ మైండ్కి సమానం. చాలా షార్ప్. ఇలా చూడు బాలా, నీ మాస్టర్ మైండ్ గురించి నీకు ఎటువంటిది తెలుసో అదంతా మాకు చెప్పే. నాకు తెలిసిన విషయాలని నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. అది ఎలాంటివంటే, ఐ టీం వాళ్ళని పట్టుకోవడం అంటే అదేమీ అంత సులభమైన పని కాదు. వాడి ప్రపంచం మొత్తాన్ని వాచ్ చేస్తున్నాడు. ఎవ్వరూ తప్పించుకోలేరు. బాలా, నీ మాస్టర్ మైండ్ మా చట్టాన్ని అసలు ఒప్పుకోట్లేదు. సరే, అలాగే నువ్వే చూడు. నీకు సంబంధించిన ఈ ఆక్టోపస్ మాస్టర్ మైండ్, ద ఐ, వాడి కళ్ళల్లో మా చట్టం ఎలాగ వేళ్ళు పెట్టి గెలుకుతుందో